అసదుద్దీన్ ఓవైసీ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొందరు మైనారిటీ వ్యక్తులు వెళ్ళి ఆయనతో ముచ్చటించినట్టున్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసదుద్దీన్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న ముస్లింలు ఇప్పటివరకు గుర్తు రాలేదు. 4 సంవత్సరాలు 4 మాసాలు అయిపోయింది. ఇక్కడున్న మైనారిటీ వర్గాలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నారో అనేది ఇప్పుడు కూడా ఆయన కనుక్కోవటానికి కూడా ప్రయత్నం చేసి ఉండరు. అటువంటి వ్యక్తి బాధ్యతారహితంగా మైనారిటీల ఎడల ముస్లింల ఎడల బాధ్యతారహితంగా ఉన్న అసద్ గారు ఈరోజు మరి ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగాను హాస్యాస్పదంగా ఉంది. ఆయన చెబుతూ 73 సంవత్సరాల వయసు గల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటాన్ని ఖండించడం పోయి ఆయన జైల్లో సుఖంగా ఉన్నారు అని మాట్లాడటం, ప్రశాంతంగా ఉన్నారని మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది. ఆయన మనసులో చంద్రబాబు నాయుడు ఎడల ఎంత దురుద్దేశం ఉందో, ఎంత కక్ష ఉందో, ఆయన మీద ఎంత ఆయన ద్వేషిస్తున్నారో అసదుద్దీన్ ఓవైసీ దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే జైల్లో వెళ్ళే వాళ్ళందరూ హాయిగా హ్యాపీగా ఉండటానికి అదేనా లాడ్జా, అదేనా విహార కేంద్రమా? ఈరోజు ఆధారం లేకుండా, ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా నిరూపించడానికి కూడా ఇంకా మేము మాట్లాడుతున్నాం, మేము విచారిస్తున్నాం అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు 16 రోజులు జైల్లో పెట్టిన దాన్ని యావత్ భారతదేశంలో ఉన్న పక్షాలు బీజేపీ తప్ప, వైఎస్ఆర్సీపీ తప్ప అందరూ కూడా దీన్ని ఖండించారు. మరి అటువంటి ఖండన చేయవలసిన పరిస్థితి పోగా ఈరోజు ఎదురు ఈ రకమైన మాటలు మాట్లాడటం చాలా మరి బాధగా ఉంది. ఆయన ఇంకో సందర్భంలో ఒకటి అన్నాడు. ఆయన ఏదైతే 2 పార్టీలు ఉన్నాయి, రెండిట్లో ఏదో ఒక పార్టీని మీరు ఎన్నుకోవాలి, ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్గా ఉంటారు అని అన్నాడు, బాగుంటారని అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అన్నాడు. అంటే నీ అర్థం ఏంటి? ఏ రకంగా బెటర్మెంటు అని అసదుద్దీన్ గారిని ప్రశ్నిస్తున్నా. ఈనాడు ఏదైతే 317 ఆర్టికల్ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉన్న ఆర్టికల్ని తీసేయటంలో సమర్థించడంలో ఆయన బాగున్నారా? ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ముస్లిం ఓట్లను దండుకొని ముస్లింల మనోభావాలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా రాజ్యసభలో సమర్థించినందుకు బాగున్నారా? అదే రకంగా త్రిబుల్ తలాఖ్లో వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు కనీసం మాట వరుసకు కూడా నువ్వు ఎటువంటి మాట మాట్లాడకుండా మరి గుడ్డిగా సపోర్ట్ చేయడంలో బాగున్నారా? ఈ రకంగా మైనారిటీలకు వ్యతిరేకంగా ఎటువంటి వస్తుంటే అటువంటి వాడిని సపోర్ట్ చేస్తున్నారు. కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఒక ప్రైవేట్ బిల్ తీసుకొస్తే ఆఖరికి దాన్ని కూడా వ్యతిరేకించే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేనిది నీకు నచ్చిందా అని ఈ అసదుద్దీన్ ఓవైసీ గారిని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఉండేది. మైనార్టీలకి 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేవారు, మసీదులు మరమ్మతు చేసేవారు, అదే రకంగా షాదీఖానాలు నిర్మించేవారు, ఉర్దూ భాష వికాసం కోసం స్పెషల్ డిఎస్సి నిర్వహించారు. అదే కాకుండా మరి రంజాన్ తోఫా ఇచ్చారు. 1 కాదు 2 కాదు, విదేశీ విద్య ఇచ్చారు. ఆ రకంగా సంవత్సరానికి 1000 కోట్లకు తక్కువ కాకుండా 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి మరి ముస్లింల సంక్షేమం కోసం పాటుపడిన పార్టీని మీరు కాదని ఒక్క పైసా మైనార్టీల కోసం 4 సంవత్సరాలుగా ఖర్చు పెట్టని జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమీ గొప్పతనం మీకు కనపడింది అని సందర్భంగా నేను అసదుద్దీన్ గారిని ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీరు కేవలం రాజకీయ దురుద్దేశంతో అసలు మైనార్టీల గురించి పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఈనాడు మైనార్టీల మీద 100కు పైగా దాడులు జరిగినాయి. ప్రాణాలు హరించారు, మానభంగం చేశారు, ఆస్తులు నష్టపరిచారు. అదే రకంగా ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారంటే వాళ్ళు మరి ఆత్మహత్య చేసుకునే రకం చేశారు. 1 కాదు 2 కాదు 100కు పైగా
మరి ఇటువంటి సంఘటనలు మైనార్టీల మీద మరి దౌర్జన్యాలు, అదే రకంగా వాళ్ళ ప్రాణ హాని హత్యలు జరిగితే దాని గురించి మీకు తెలిసి ఉండదు, మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంత దారుణంగా మైనార్టీల్ని హింసిస్తూ మైనార్టీల మరి సంరక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో పోలీసులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఈనాడు మైనార్టీల ఈ ప్రభుత్వం అవలంబిస్తుంటే మీరు మరి బెటర్ అంటాం మీ గుడ్డితనానికి, మీ చేతకానితనానికి, మీరు తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తే విధానానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముస్లింలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మైనార్టీలు గమనించవలసిన అవసరం ఉంది. ఆయన కక్షతో ఈరోజు ద్వేషపూరితంగా చంద్రబాబు నాయుడు ద్వేషపూరితంగా ఆ రకమైన మాటలు మాట్లాడారు. ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఎక్కడో ఉత్తరప్రదేశ్ వెళ్ళి పోటీ చేశాడు ఆయన, మహారాష్ట్ర వెళ్ళి పోటీ చేశాడు, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి పోటీ చేశాడు ఆయన. మరి ఇక్కడికి ఎందుకు పోటీ చేయడు? ఇక్కడ అన్ని రోగాలకి మరి సర్వరోగ నివారణ కాదు నేను పోటీ చేయను, నేను ఇక్కడ రానన్నట్టుగా మాట్లాడుతున్నారంటే మీరు వస్తే ముస్లిం ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భయం మీకు ఉంది. కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కానీ, ఇక్కడ వచ్చి మీ అభ్యర్థులు నిలబెట్టడానికి కానీ మీకు ధైర్యం లేదంటే ఇది కేవలం రాజకీయ పరంగా మీరు ఏదో రకంగా తప్పుడు వ్యక్తిని, ఈరోజు 11 కేసుల్లో ఉన్న ముద్దాయి 43,000 కోట్లు ఈయన తండ్రి చాటున సంపాదించారు అని సిబిఐ చెబితే 16 నెలలు జైలున్న వ్యక్తి మీకు మంచిగా కనబడుతున్నారంటే మీ దృష్టి లోపం ఉంది, మీ ఆలోచనలో లోపం ఉంది, మీ అభిప్రాయంలో లోపం ఉంది. దీన్ని సరి చేసుకుంటే బెటరు. లేకపోతే ముస్లింలు ఏది పడితే అది వాసి గారు చెబితే దాన్ని సమర్థించే పరిస్థితులు లేరు. నీతికి, నిజాయితీకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడే చంద్రబాబు నాయుడు వెనకాల ముస్లిం సామాజికం ఉండి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా.